కంటికి స్మార్ట్ కేర్ మీ లుక్కి పర్ఫెక్ట్ పేర్ మిస్టర్ ఆప్టికల్స్ యోర్ స్టైల్ ఆ విజన్. సుమన్ టీవీ ఈ మధ్య దుమ్ము లేపిన ఒక పాట ఉంది మనకి యూట్యూబ్ లో. ఐ థింక్ 11 లక్షలో 12 లక్షలో ఇప్పుడు ఆల్రెడీ కొన్ని రోజుల్లోనే ఆ పాట రాసి పాడింది మనందరికి ఒక గిఫ్ట్ గా అందించింది మన మహిళామణి, అందరికీ సుపరిచిత సింగర్ ఫైర్ బ్రాండ్ శ్రావణ భార్గవి. శ్రావణ భార్గవి పాడిన పాటలన్నీ కూడా ఇంచుమించు ఒక ఫైర్ బ్రాండ్ స్టైల్లోనే వస్తూ వచ్చాయి. చాలా స్పెషల్ సాంగ్స్ తను పాడుతూ వచ్చారు. అయితే ఇప్పుడు ఈ పాటలో తను ఒక లైఫ్ స్టేట్మెంట్ కూడా చేశారు. ఇట్స్ మై గిఫ్ట్ టు ఆల్ గర్ల్స్ అని చెప్పారు, డిక్లేర్ చేశారు. ఐఎమ్ హియర్ విత్ శ్రావణ భార్గవి. వేడివేడిగా సాగబోయే కాన్వర్సేషన్ కాబట్టి చక్కగా ఐస్ క్రీమ్ తింటూ మాట్లాడబోతున్నాం. శ్రావణ, వెల్కమ్. థ్యాంక్ యూ స్వప్న గారు. ఫస్ట్ నా కెరియర్ లో ఫస్ట్ వన్ ఆఫ్ ద ఫస్ట్ ఇంటర్వ్యూస్ వాజ్ విత్ యూ. మళ్ళీ ఇప్పుడు వెరీ వెరీ హ్యాపీ. ఐఎమ్ ఆల్సో వెరీ హ్యాపీ టు మీట్ యూ ఆఫ్టర్ లాంగ్ టైం. కానీ పెద్ద షాక్ ఏంటంటే అప్పుడు శ్రావణ భార్గవికి ఇప్పుడు శ్రావణ భార్గవికి ఇంత ట్రాన్స్ఫర్మేషన్ ఎప్పుడు జరిగింది? అప్పుడు మరీ బక్కగా ఉండేదాన్ని, ఇప్పుడు కొంచెం బక్కగా మాత్రమే కాదు, జుట్టు ముడేసుకుని పైకి డార్క్ హెయిర్, ఇప్పుడు మంచి హైలైట్స్ ఏవో పెట్టుకుని. ఈ హైలైట్స్ ఇది ఇయరే అరౌండ్ 4 months నా సాంగ్ కోసం చేయించుకోవాల్సి వచ్చింది. దాని తర్వాత అలా కంటిన్యూ అయిపోతుంది. అండ్ యూ లుక్ వెరీ మోడర్న్ and very bold. Thank you. So all this is a deliberate conscious choice. ఈ పాట గాని ఈ థీమ్ అంతా కూడా ఏదైతే నడుస్తుందో అంటే ఏదో ఏదో డెలిబరేట్ గా ఏదో చేయాలని అయితే స్టార్ట్ చేయలేదు. సో యాజ్ వి గ్రో లైఫ్ లో ముందుకెళ్తున్న కొద్దీ మనం అంటే ఏంటో మనకు తెలుస్తూ ఉంటుంది కదా. అవును. సో ఆ తెలిసినప్పుడు ఇంకొంచెం కాన్ఫిడెంట్ గా అవును నేను ఇది అని యాక్సెప్ట్ చేయడం మనం స్టార్ట్ చేస్తాం. Especially women, we start accepting who we are for who we are, right, and for all the right reasons. And I think that happened. ఈ పాటలో అదంతా కన్వే అయిందా శ్రావణ? అది కన్వే అయింది అని నాకు అనిపిస్తుంది. My opinions, my thoughts, my values, all of them put together is Fakuyama. ఇప్పుడు ఈ పాట కీవర్డ్ ఏదైతే ఉందో అది ఎలా ప్రొనౌన్స్ చేయాలో అని చాలా మంది ఇబ్బంది పడుతున్నారు కాబట్టి నువ్వే చేసే రిక్వెస్ట్ చేస్తున్నా. అది యాక్చువల్లీ ఇలా అంటే ఒక ప్రాబ్లం, అలా అంటే ఇంకో ప్రాబ్లం. అంటే ఇప్పుడు మీరు దాన్ని మ్యూట్ చేసుకుంటారా, మీరు బీప్ వేసుకుంటారా? బీప్ వేసుకో, ఎందుకు? పాట అదొక వర్డ్ ఏమన్నా జపనీస్ వర్డా? Actually it is a Japanese word. Fukuyama is a city in Japan, and Fukuyama అని ఒక సైంటిస్ట్, ఆర్ ఐఎమ్ నాట్ షూర్, బట్ ఎవరిదో పేరు కూడా అనమాట, ఒక ఫేమస్ పర్సనాలిటీ. కాకపోతే నా పాటలో ఫుకుయామా అనే సిటీని నేను నా పాటకు అనుకూలంగా మార్చుకున్నాను అనమాట. ఐ డోంట్ వాంట్ ఇట్ టు బి ఎక్స్ప్లిసిట్, సో అందుకని కొంచెం అలా మార్చుకున్నాను. సో ఎక్కడో అంటే యూ వాంటెడ్ టు జస్ట్ టెల్ ద వరల్డ్ ఆర్ సొసైటీ ఆర్ వాట్ ఎవర్ టు హెల్ విత్ ఇట్ అనా ఏంటి? వాట్ ఇస్ ఇట్? లేదు అసలు అలా కూడా నో అసలు ఆ యాంగిలే లేదు. థ్యాంక్ యూ. యాంగిలే లేదు. అంటే టు హెల్ విత్ ఇట్ అనే యాంగిల్ అసలు లేదు. మై ఓన్లీ అసలు అంత ఆలోచించలేదండి. ఐ ఫెల్ట్ సో నేను ఇప్పుడు ఐ హ్యావ్ సమ్ థాట్స్, ఐఎమ్ యూస్ టు రైటింగ్. ఐ జర్నల్ అలాట్, జర్నల్ చేస్తాను. ఏదైనా రాస్తే నాకు హాయిగా అనిపిస్తుంది అనమాట. సో అలా ఏదో ప్యూర్ అబ్జర్వేషన్ బేసిస్ లో చూసినవి, జరిగినవి, సెకండ్ హ్యాండ్ ఎక్స్పీరియన్సెస్, ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్సెస్, ఇవన్నీ కట్టుగట్టి నేను జర్నల్ చేస్తే వచ్చిన పాట ఫకుయామా. ఇప్పుడు మళ్ళీ మారింది అది. ఫుకుయామా సిటీ పేరు, కాకపోతే నేను మార్చుకున్నది ఫకుయామా అని మార్చుకున్నాను. ఐఎమ్ వెరీ క్లియర్ అబౌట్ ఇట్. బాగుంది. జనాలు ఇబ్బంది పడుతున్నారు, బట్ అందుకనే డైరెక్ట్ గా వాడకూడదు అని అలా ఫకుయామా. పాటలో చాలా విషయాలు అబౌట్ సొసైటల్ కండిషనింగ్, ఎలా మనం చెప్పబడతాయో మనకి విషయాలు చిన్నప్పటి నుంచి, అవన్నీ అందరి కామన్ అమ్మాయిలకి చెప్పలేని ప్రాబ్లమ్సా శ్రావణ? వాట్ డిడ్ యూ ఫీల్? చెప్పలేని ప్రాబ్లమ్స్ కాదు, డైరెక్ట్ గా అందరికి చెప్తే యాక్సెప్ట్ చేస్తారో లేదో అనే ఒక భయం. ఇప్పుడు కొన్ని పాయింట్స్ నలుగురిలో మనం చెప్పుకుంటాము, మన థాట్స్ కానీ మన ఒపీనియన్స్ కానీ. కొన్ని బయటికి చెప్పాము, ఎందుకంటే దే ఆర్ నాట్ సోషల్లీ యాక్సెప్టబుల్. బయటికి చెప్తే తగులుతాయి కొన్ని. అయ్యో అదేంటి అలా అనేసింది ఏంటి అని అనుకుంటాం, కాకపోతే అందులో నిజం ఉన్నా ఒక్కసారి వీఆర్ టేకెన్ అ బ్యాక్. సో అలాంటప్పుడు ఎందుకు అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకులే అని చెప్పి మనం కూడా చెప్పడం మానేస్తాం కొన్ని. అలాంటి ఒక ట్రైన్ ఆఫ్ థాట్ లో వచ్చిన థాట్స్ అన్నమాట ఇవన్నీ. ఇంకోటి క్లారిఫై చేయాలి, ఇట్ ఈస్ నాట్ అ మేల్ బ్యాషింగ్ సాంగ్ అట్ ఆల్. Actually I start with
బ్యాషింగ్ ఫీమేల్ టాక్సిసిటీ, ఫీమేల్ టు ఫీమేల్ టాక్సిసిటీ నుంచి స్టార్ట్ చేస్తాను యాక్చువల్గా పాట. అది ఎక్కడో మిస్ అయిపోతున్నారు. సో త్రూ దిస్ ఇంటర్వ్యూ ఐ వాంట్ టు సే దట్ ఇట్స్ నాట్ బ్యాషింగ్ మేల్ ఆర్ ఫీమేల్. పురుషుల్ని కంప్లీట్ గా తొక్కేసే ప్రశ్నించే పాట కాదు, అసలుగా మహిళల్ని ప్రశ్నించే పాట యాక్చువల్. మహిళల్ని ప్రశ్నించే పాట, సొసైటీలో ఉన్న ప్రాబ్లమ్స్ ని ప్రశ్నించే పాట. సో ఎవరెవరు టాక్సిక్ గా మారుతున్నారు మన లైఫ్ లో? ఉదాహరణకి క్యారెక్టర్సా, మన ఫ్రెండ్సా, ఫ్యామిలీ మెంబర్సా, అమ్మగారు, అక్కగారు, అత్తగారు, పిన్ని గారు, అందరూ? అంటే ఈ ఒక సర్టెన్ ఏరియా ఆఫ్ అవర్ లైఫ్ అని కాదు, కాకపోతే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఫీమేల్ టు ఫీమేల్ టాక్సిసిటీ ఎక్కువ అయిపోయిందని నాకు అనిపించింది. జస్ట్ ఆ టాక్సిసిటీకి ఒక ఎగ్జాంపుల్ శ్రావణ అర్థం చేసుకోవడానికి చెప్తాను. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా పాటే ఉంది, పాట కింద నాకు వచ్చే కమెంట్స్ అన్ని కూడా అంటే నెగిటివ్ కమెంట్స్ అన్ని కూడా ఒక 100 కమెంట్స్ ఉన్నాయి అనుకోండి, 100 కమెంట్స్ లో నాకు 70% ఆర్ 80% కమెంట్స్ నెగిటివ్ కమెంట్స్ కమ్ ఫ్రమ్ ఫీమేల్. ఎలా వస్తాయి అంటే ఆ బట్టలు ఏంటి, లేకపోతే ఆ పాట ఏంటి, ఇలా వస్తాయి. సో అంటే ఫీమేల్ టు ఫీమేల్ టాక్సిసిటీ పెరిగినట్టు నాకు అనిపిస్తుంది. మొన్న అయింది కదా పెద్ద రాద్ధాంతం, ఎవరిది? ఏమన్నా అనసూయ విషయంలో జరిగిన రిపర్కషన్స్ అన్ని కూడా చాలా చాలా వెరీ వెరీ సాడ్. అంటే హౌ సో ఎందుకంటే ఐ థింక్ అంటే ఆడవాళ్ళని ఒక మాటతో వాళ్ళని డౌన్ చేసేయడం చాలా ఈజీ. పలు రకాలు టు బ్రింగ్ డౌన్ అ ఉమెన్ ఇట్ ఇస్ వెరీ ఈజీ. వర్బల్ గా అబ్యూస్ చేయొచ్చు, ఒక మాట చాలా ఉన్నాయి, చాయిస్ ఆఫ్ వర్డ్స్, దెర్ ఆర్ మెనీ చాయిస్ ఆఫ్ వర్డ్స్. సో ఒక్క మాట అనేస్తే మనం అంటే మనల్ని డీగ్రేడ్ చేసేయచ్చు అనమాట. ఇట్స్ వెరీ ఈజీ టు డీగ్రేడ్ అ ఉమెన్, విచ్ ఇస్ వై ప్రాబ్లీ అమ్మాయిలు కూడా అమ్మాయిల్ని డౌన్ గ్రేడ్ చేయడం కరెక్ట్. అవును కదా, అంతే చేస్తారేమో అని నాకు అనిపించింది. సో దట్స్ నాట్ ద వే. యూ షుడ్ లిఫ్ట్ ఈచ్ అదర్ అనే ఒక పాయింట్ తో నేను రాశాను. బాగుంది. కానీ ఇది ఎంతమందికి వెళ్తుందో మెసేజ్? బికాస్ ఐ థింక్ అందరూ ఎవ్రీబడి షుడ్ బి వాంటింగ్ టు గెట్ లిఫ్టెడ్ అండ్ టు లిఫ్ట్. అంతే కదా. యాక్చువల్లీ నా దగ్గర ఐ హావ్ టేకెన్ స్క్రీన్ షాట్స్ ఆఫ్ ఆల్ ద కామెంట్స్, డిఎమ్స్ దట్ ఐ గాట్ ఫ్రమ్ ఉమెన్. కొంతమంది అయితే వాళ్ళ ఫ్రెండ్ తో జరిగిన వాట్సాప్ కాన్వర్సేషన్స్ కూడా నాకు స్క్రీన్ షాట్స్ తీసి పెట్టారు అనమాట. అంటే నువ్వు కరెక్ట్ గా చెప్పావు, మాకు ఇలాగే జరిగిందనా? కరెక్ట్ గా అంటే దిస్ ఇస్ హౌ ఇట్ షుడ్ బి, ఆర్ వి ఆర్ వెరీ ఇన్స్పైర్డ్ బై వాట్ ఎవర్ యువ్ రిటన్. మేము చెప్పలేంది మీరు చెప్పారు అని చెప్పి. ఆల్ సెడ్ అండ్ డన్ పాట యాటిట్యూడ్ మాత్రం ఖతర్నాక్ ఉంది. థ్యాంక్ యూ. ఆ బట్టలు వేసుకోవడం అంటే ఆల్మోస్ట్ ఐ కేర్, అంటే నాట్ లైక్ కేర్ టు హూట్స్, బట్ ఎక్కడో అక్కడ ఆ ఇది కనిపిస్తుంది, ఆ రెబెల్ టోన్. సో యాక్చువల్లీ స్పీకింగ్ ఐ జస్ట్ షోడ్ హూ ఐ ట్రూలీ యామ్ త్రూ ద సాంగ్. అంతకు ముందు అలా లేవా శ్రవణ? బికాస్ ఐ రిమెంబర్ యూ వాజ్ రిలేటివ్లీ మోర్ ట్రెడిషనల్ గర్ల్. ట్రెడిషనల్ కూడా కాదు, మోర్ కొంచెం ఇంత వివిడ్, ఇంత ఓపెన్ గా బయటికి చెప్పే వోకల్ గా ఉండే పరిస్థితి కాదు, ఆల్దో యువర్ వోకలిస్ట్. అంటే అదే చెప్తున్నాను కదా, ఇప్పుడు యాజ్ వి ఏజ్ మనకి మనం ఏంటి అనేది అంటే మన క్వాలిటీస్ we get more comfortable with who we are. What was the defining moment for you? And where you realized you're not that, but you're something actually you evolving to be different. It's Fakuyama. Down. Asalu outright ga cheppesta, because it's not just a song for me. Fakuyama has ante a process anta has taught me so much about myself also, where I think you should be you in the song, because the song పాట రాయడం కూడా నేను అలాగే రాసా, వితౌట్ ఫిల్టర్స్, వితౌట్ బౌండరీస్. ఐ హావ్ రిటన్ ద సాంగ్ లైక్ దట్. అంత రాసిన తర్వాత మళ్ళీ నేను ఆన్ స్క్రీన్ ఇఫ్ ఐఎమ్ డిఫరెంట్, జంకాన్ అనుకోండి, ఆ బయటికి రాదు పాట, ద మెసేజ్ వోంట్ గో. అండ్ ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ ఏదో బట్టలు వేసుకోవడము ఐ డిడ్ ఇట్ స్ట్రాటజికలీ అని కూడా అనట్లా. ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ హూ ఐ యామ్. ఓకే, I also wear sarees, I also wear kurtis, I also wear dresses, I also wear frocks, pants, everything. That is also very much a part of me, like how this is also very much part of me, how motherhood is also a part of me. So these are all dimensions of being a woman. So అందరూ వాళ్ళ వేరియస్ డైమెన్షన్స్ ని ఎక్స్ప్లోర్ చేసి unapologetically. కానీ నువ్వు అన్నట్టు ఐ మీన్ ఫ్రాంక్లీ శ్రవణ, ఇప్పుడు సొసైటీలో ఇట్స్ వెరీ హార్డ్, వీఆర్ గోయింగ్ త్రూ ట్రాన్సిషన్. ఇప్పుడు ఏది వేసుకున్నా ఎవరికో ఒకరికి కోపం వస్తుంది. ఎలా తట్టుకుంటావు? హౌ డు యూ టేక్ దట్ నెగటివ్ స్లాక్ దట్ కమ్స్?
సో ఐ హ్యావ్ అ వెరీ అంటే మంచి ఒక కిటుకు కనిపెట్టా అనమాట Ah. దీనికి. ఇప్పుడు స్వప్న గారు ఈరోజు నాతో మాట్లాడడానికి షీ హాస్ టేకెన్ అవుట్ 2 hours ఆఫ్ అ డే అండ్ షీఈస్ హియర్ విత్ మీ. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ దానికి. నాకు నాకు అంటే మీ డేలో ఒక చంక్ తీసి పెట్టారు నా కోసం. సో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ ఇట్. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇట్స్ నాట్ ఈజీ అండ్ ఐ రెస్పెక్ట్ పీపుల్ who take out time from their lives to spend with me or for me or about me. Now the same way, if somebody is commenting about me, వాళ్ళు ఒక 5 minutes 10 minutes పట్టుంటుందా ఆ అబ్జర్వ్ చేసి తర్వాత కమెంట్ పెట్టి దానికి ఏమొస్తున్నాయి చూసుకోవడానికి వాళ్ళకు 10 minutes ఈ ప్రాసెస్, 10 minutes ఓన్లీ 5 minutes ప్రాసెసా? ఈ 5 minutes దే ఆర్ స్పెండింగ్ ఫర్ మీ, నెగటివ్ పాజిటివ్ గుడ్ బ్యాడ్ దే ఆర్ స్పెండింగ్ ఫర్ మీ, విచ్ మీన్స్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ దట్ దే టేకెన్ అవుట్ అ చంక్ ఆఫ్ దేర్ టైమ్ అండ్ గివెన్ ఇట్ టు మీ. సో దట్ మీన్స్ ఏదో కరెక్ట్ చేస్తున్నట్టుగా అంతే. ఓహో, సో అది కూడా పాజిటివ్ గా చేసుకుని. అంతే. మంచి అంటే మనం పర్స్పెక్టివ్ మ్యాటర్స్ అలా. శ్రావణ, యూ బీన్ అ సింగర్, సాంగ్ రైటర్, ఇప్పుడు ఇలాగా డబ్బింగ్ ఆర్టిస్ట్, మ్యూజిక్ కంపోజర్, ఇంకా వాట్ నాట్. సో ఎలా హౌ ఇస్ యువర్ లైఫ్ బిజీ నౌ? అంటే ఏ కోణంలో ఎక్కువ బిజీగా ఉంది? ఇండిపెండెంట్ మ్యూజిక్ కోణంలో ఎక్కువగా బిజీగా ఉంది. ఎందుకంటే మనం చెప్పాల్సింది మనకు ఆపర్చునిటీ వేరే ప్లాట్ఫామ్స్ లో రాదు కదా. అంటే ఇండిపెండెంట్ ఆర్టిస్ట్స్ లో ఉన్న బ్యూటీ ఏంటంటే యూ గెట్ టు బి ఎనీథింగ్ యూ వాంట్. ఈరోజు అంటే నేను పాట రాయగలుగుతున్నాను, అది రాసి ఇట్ స్టార్టెడ్ ఆఫ్ యాజ్ అ థాట్, యాజ్ అ స్మాల్ థాట్. ఇప్పుడు ఇట్స్ బికమ్ సచ్ అ బిగ్ సాంగ్ అండ్ అంత పేరు తెచ్చిపెట్టింది. సో ఐఎమ్ ఏబుల్ టు డూ దట్. ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ మై కంట్రోల్. సో ఇట్స్ సచ్ అ బ్యూటిఫుల్ థింగ్. ఆథెంటిక్ గా నేనేంటి అనేది నేను బయటకి నా ఆర్ట్ ద్వారా నేను చూపించుకునే అవకాశం నాకు వస్తుంది ఇండిపెండెంట్ మ్యూజిక్ ద్వారా. సో ఐఎమ్ ఎంజాయింగ్ దిస్ హోల్ ప్రాసెస్. ఇందులో నేను రాస్తానని నేను ఇలా రాశాను ఏంటి అని చెప్పి నాకు నేనే షాక్ అయిన సందర్భాలు ఉన్నాయి. దీని తర్వాత మీకు ఇప్పుడు వచ్చే నెక్స్ట్ రాబోయే పాటలు కూడా నేను రాశాను కొన్ని. సో దేర్ సో మెనీ థింగ్స్ దట్ ఐఎమ్ నోయింగ్ అబౌట్ మై సెల్ఫ్ యాజ్ అన్ ఆర్టిస్ట్. ఇది వరకు ప్లేబ్యాక్ సింగింగ్ లో, ఇది వరకు ఏంటి ఇప్పుడు కూడా ప్లేబ్యాక్ సింగింగ్ ఈజ్ అ డిఫరెంట్ జానర్. ఇట్స్ వేర్ యూఆర్ ప్యాంపర్డ్ బికాస్ లిరిసిస్ట్ ఉంటారు, మ్యూజిక్ కంపోజర్ ఉంటారు, మ్యూజిక్ డైరెక్టర్ ఉంటారు. ద స్టూడియో ఇస్ రెడీ బై ద టైమ్ యూ గో ఇన్ సైడ్. ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ మైక్ దగ్గర నించొని సిన్సియర్ గా అద్భుతంగా పాడేసి రావడమే. సో యాజ్ అ ప్లేబ్యాక్ సింగర్ ఐ బిన్ వెరీ ప్యాంపర్డ్, ఐ షుడ్ సే దట్. ఏం టెన్షన్ లేదు. కానీ యాజ్ అన్ ఇండిపెండెంట్ ఆర్టిస్ట్ దట్ డిఫరెంట్ ఛాలెంజెస్. పాటని ఒక చిన్న థాట్ లాగా స్టార్ట్ అయిన ఒక ఐడియాని యు ఆర్ బ్రింగింగ్ ఇట్ టు లైఫ్ అండ్ యూఆర్ డూయింగ్ మార్కెటింగ్ అని అదని ఇదని యూఆర్ డూయింగ్ సో మచ్. సో కర్త కర్మ క్రియ అంతా మనమే కదా అందులో. సో ఇట్స్ అ టోటలీ డిఫరెంట్ బాల్ గేమ్. సో అందులో ఈ ప్రాసెస్ లో మన గురించి మనం బాగా తెలుసుకుంటాం అనిపించింది. కరెక్ట్, ఖచ్చితంగా. బట్ యూ ఫౌండ్ యువర్ ట్రైబ్. అంటే మీకు కావాల్సినట్టు మీతో పాటు నడిచే మ్యూజిషియన్స్ దొరికారు. బికాజ్ ఇండిపెండెంట్ మ్యూజిక్ లో అదే ముఖ్యం కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫకుయామాకి శశాంక్ ఆలమూరు ఇస్ మ్యూజిక్ ప్రొడ్యూసర్. హీస్ డన్ అ గ్రేట్ జాబ్. అండ్ ఖర్చంతా మీరే పెట్టారు. యూ ప్రొడ్యూస్డ్ ఇట్ అబ్సల్యూట్లీ యువర్సెల్ఫ్. I produced it. So Shashank Alamuru, he's done the music production. He's done a great job at it. ఇంకా ఆ ప్రాసెస్ అంతా మేము ఎంజాయ్ చేసాం కూడా కలిసి. రైట్. సో అట్లా మనకు మన థాట్ మ్యాచ్ అయ్యే మన వేవ్ లెంత్ మ్యాచ్ అయ్యే ఒక మ్యూజిషియన్ దొరకడం కూడా దట్స్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్. సో అది దొరికిన తర్వాత లుక్ హౌ ఫార్ వీవ్ కమ్, అబ్బా ఇంత దూరం వచ్చాం మనం అనిపిస్తుంది అనమాట. సో నేను ఇందాక చెప్పడం మర్చిపోయాను, సాంగ్ రైటర్ తో పాటు డబ్బింగ్ ఆర్టిస్ట్, యూ ఆల్సో బీన్ అన్ యాంకర్. షో హోస్ట్ అయ్యారు కదా సింగింగ్ రియాలిటీ షోస్ కి. I've also been an RJ for a brief period. Yeah. So everything, of course, you're using your voice and your talent. Maata paata rende. ఆ రెండిటిని వివిధ కాంబినేషన్స్ యూస్ చేసుకోవచ్చు. కరెక్ట్. వాట్ ఇస్ మోస్ట్ ఎంజాయబుల్? ఏమనిపిస్తుంది శ్రావణ? నాకు అన్ని ఎక్స్ప్లోర్ చేయడం బాగుంటుంది. రేపు పొద్దున ఇంకేదైనా వస్తే కూడా చేస్తానేమో. ఐ థింక్ ఇన్నేళ్ళు సస్టైన్ అవ్వడానికి రీజన్ ఇట్స్ నాట్ దట్ ఐ హావ్ గాటెన్ గుడ్ ఛాన్సెస్ అని అదని ఇదని కాదు, కానీ బికాస్ ఐ బీన్ ఏబుల్ టు మెయింటైన్ వెరైటీ ఇన్ వాట్ ఐ డూ. లేకపోతే ఒక సింగింగ్ ఒకటే పెట్టుకుంటే అన్ని ఆపర్చునిటీస్ ఇప్పుడు అంటే లేవని కూడా చెప్పలేము. బట్ నంబర్ ఆఫ్ సింగర్స్ బాగా పెరిగారు, అంతేనా? ఇప్పుడు అంటే మనల్ని మనం ఎక్స్ప్లోర్ చేసుకోవడంలో మంచి ఆపర్చునిటీస్ కదా ఇవన్నీ. ఆర్జేయింగ్ కానీ, డబ్బింగ్ కానీ, సింగింగ్, పర్ఫార్మింగ్ ఆన్ స్టేజ్, హోస్టింగ్, ఏదైనా కూడా it is giving me so much happiness because
ఓ ఇది కొత్తది, ఇది కొత్తది, ఇది కొత్తది, ఏక్కడ బోర్ కొట్టే ఛాన్స్ రావట్లేదు అనమాట. చాలా బాగుంది. అండ్ అఫ్ కోర్స్ షోస్ కూడా కంటిన్యూ అవుతున్నాయి, ఓ యా యా, పర్ఫార్మింగ్ షోస్. ఓ యా యా. బికాజ్ అది ఒక పెద్ద సింగర్స్ కి ఇప్పుడు దట్స్ వన్ ఆఫ్ ద మేజర్ అంటే ఏం చెప్పాలి, హాబీస్ అనొచ్చు, లేదు ప్రొఫెషన్స్ అని చెప్పొచ్చు కదా. అవునవును, పర్ఫార్మింగ్ అయితే ఎప్పటి నుంచో, లైక్ రైట్ ఫ్రమ్ స్టార్ట్ ఆఫ్ మై కెరియర్ ఇట్ హ్యాస్ ఆల్వేస్ బీన్ దేర్. స్టేజ్ ఇస్ అ ప్లేస్ వేర్ ఐవ్ ఆల్వేస్ బీన్ వెరీ కంఫర్టబుల్. ఐఎమ్ గెటింగ్ మోర్ కంఫర్టబుల్ బై ద డే. శ్రావణ్ భార్గవ్ తెలుగు అమ్మాయిని అడుగుతారు, అప్పుడు కింద కామెంట్లు పెడతారు, మనం ఇంగ్లీష్ లో మాట్లాడేసుకుంటున్నాం. Please. అదేదో యమ ఉంది కదా, అది కూడా ఇంగ్లీష్ లో ఉండడం వల్ల అదే అదేదో యమ. యమ, ఫకు యమ అంటే ఏమో నాకు, సో థింకింగ్ లాంగ్వేజ్ తెలుగులో మాట్లాడతాను, అద్భుతంగా మాట్లాడతాను. బట్ ప్రాపర్ అంతా కూడా ఫ్రమ్ తెలంగాణ కదా. తెలంగాణ మంచి అంటే నాన్న వైపు రాయలసీమ, అమ్మ వైపు తెలంగాణ, ఆంధ్ర మిక్స్. అండ్ నేను పనిచేసే ఇండస్ట్రీలో చాలా వరకు ఆంధ్ర స్పీకింగ్ మనుషులు ఎక్కువ. కానీ శ్రావణ్ భారతి ఇక్కడ పెరిగింది కాబట్టి పక్కా హైదరాబాద్ భాష వస్తుంది. లేదు, నేను యాక్చువల్లీ వైజాగ్ అమ్మాయి అనుకుంటారు నన్ను చాలా మంది. అవునా? అంటే ఇప్పుడు సర్కిల్ మారింది అనుకోండి, ఆంధ్ర వచ్చేస్తుంది. మళ్ళీ ఇంట్లోకి వెళ్తే రాయలసీమ పక్కా వచ్చేస్తుంది. పుష్ప సినిమా చూసినట్టు ఉంటుంది మీకు మా ఇంటికి వస్తే. వచ్చినావా? అంతే, అలా అంత మరి అంత రా కూడా కాదు కానీ బట్ వస్తుంది. మళ్ళీ తెలంగాణ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళతో మరి తెలంగాణ వచ్చేస్తుంది. సో అట్లా రకరకాలుగా మారుస్తూ ఉంటాను అనమాట, అడాప్టబిలిటీ. సంగీతం చిన్నప్పుడు ఎవరెవరు గురువులు? కొంచెం హైదరాబాద్ సిస్టర్స్ అని బి లలిత గారు, హరిప్రియ గారు ఉండేవారు. అవునవును. సో మా అమ్మ హరిప్రియ గారి దగ్గర నేర్చుకున్నారు, నేను లలిత గారి దగ్గర నేర్చుకున్నాను. లలిత గారు గురువు గారు మొన్ననే పోయారు. చాలా వారిని గుర్తు చేసుకుంటున్నాము చాలా సాధారణంగా ఈ సందర్భంగా. ఖచ్చితంగా ఎంత అంటే నాకు చాలా ఓపిగ్గా నేర్పించేవాళ్ళు అన్నమాట. కానీ మనోధర్మం వరకు నేర్చుకున్నావా శ్రవణ? అంటే నేను యాక్చువల్గా కచేరీలు కూడా చేసావా? లేదు లేదు, చేయలేదు. 4th ఇయర్ తర్వాత కొంచెం ఇరెగ్యులర్ గా అయిపోయింది. డిప్లొమా చేశాను. చేసిన తర్వాత ఇంకా ఇంటర్ స్టార్ట్ అయ్యి ఆ హడావిడిలో పడిపోయి. ప్లేబ్యాక్ లో పడిపోయినప్పుడు ఏమన్నారు మేడం, లలిత మేడం? ప్లేబ్యాక్ టైంకి నేను ఆవిడ దగ్గరికి ఇంకా ఐ థింక్ నా ఇంటర్ సెకండ్ ఇయర్ లో ఆపేసాను, మొత్తానికి ఆపేయాల్సి వచ్చింది చదువు వల్ల. కాకపోతే ఇంజనీరింగ్ అప్పుడప్పుడు వెళ్ళి అలా కలిసేదాన్ని, ఏం అనేవాళ్ళు కాదు. బట్ నేను ఒకసారి కలిసినప్పుడు చెప్పారన్నట్టు, ఇదిగో తిని మా స్టూడెంట్ అని చూపించుకుంటూ ఉంటాను నేను అందరికి అని చెప్పారన్నమాట. ఇట్ మేడ్ మీ సో హ్యాపీ. ఎవరో తలుచుకుంటున్నారు, మన ఫోన్ మోగింది. మన ఐస్ క్రీమ్ కూడా మెల్ట్ అయిపోతుంది. ఐస్ క్రీమ్ మెల్ట్ అయిపోతుంది అంటే మనం ఈ హాట్ కాన్వర్సేషన్ తట్టుకోలేక. సో వాయిస్ కి డు యు మెయింటైన్ కాదు, మరి బాగాలేకపోతే గొంతు ఆబ్వియస్లీ ఐల్ టేక్ కేర్. మరి రికార్డింగ్కి వెళ్ళే ముందు ఐస్ క్రీమ్ తినడం అలాంటివి చేయను. డెఫినెట్ గా ఎఫెక్ట్ చేస్తుంది కదా. మినిమల్ మెయింటెనెన్స్. బట్ ఈ ఐస్ క్రీమ్ లో మనకి ఎక్కువ అంటే షుగర్ లేదు కాబట్టి, ఆర్గానిక్ కాబట్టి ఎంతనా తినొచ్చు, ఏం కాదు, గొంతుకు కూడా ఏం కాదనమాట మనకి. కరెక్ట్. నాకు చాక్లెట్ ఐస్ క్రీమ్ చాలా ఇష్టం. చికర ఎలా ఉంది? చికర చాలా బాగుంది. షీ ఆల్సో ఎంజాయ్స్ మై సాంగ్స్. ఫస్ట్ దానికే షీఈ్ మై ఫస్ట్ ఆడియన్స్. ఏ పాట చేసినా ఫస్ట్ దానికి వినిపిస్తా, బాగుందా, ఓకేనా అని అంటే మీనింగ్ అర్థమైనా అర్థం కాకపోయినా పాట వైపు అర్థమైపోతుంది కదా. బాగుంది అంటుంది. బాగాలేకపోతే అమ్మ ఇట్లా ఇలా చేయొచ్చు, అలా చేయొచ్చు, ఇక్కడ ఇది యాడ్ చేయొచ్చు, ఇక్కడ ఇది యాడ్ చేయొచ్చు అని చెప్తూ ఉంటుంది. ఆబ్వియస్లీ అడగక్కర్లేదు, తను చక్కగా పాడుతుందని పాడుతుంది. చిన్నప్పుడు తెలియదు మరి. తనతో చిన్నప్పటి నుంచి చేసిన రీల్స్ నేను చూసేదాన్ని అప్పుడప్పుడు. తను ఫుడ్ కి యూట్యూబ్ లో తనంటే తీసుకెళ్ళట్లేదు, ఫుడ్ తినట్లేదు, లేకపోతే తనకి ఇది ఇష్టం ఇలా చేశాను, అంతేనా? వెరీ షీస్ అ బిగ్ ఫుడీ. ఇష్టంగా తింటుంది, నాలానే ఐస్ క్రీమ్స్ అంటే ఇష్టం. ఐస్ క్రీమ్ ముందర ఉంటే ధ్యాస అంతా దాని మీదే ఉంటుంది అనమాట. సో అలా మేమిద్దరం కలిసి సండే రోజు సాటర్డే రోజు ఒక రోజు పెట్టుకొని కానిస్తాం అనమాట. స్టార్ట్ అంతే. ఫకుయమా లాంటి సాంగ్స్ ఇంకా రాబోతున్నాయా మీ కిట్టీలోంచి? అంటే ఫకుయమా లాంటిది కాదు, బట్ వేరే వేరే అంటే ఐమ్ సేయింగ్ థీమ్ బేస్డ్ వస్తాయి డెఫినెట్లీ. బట్ ఈ మహిళా సాధికారత, లేకపోతే ఎవరిని కేర్ చేయకు, లేదు చేసినా ఇంతవరకే పట్టించుకో, ఇలాంటివన్నీ ఉండవు. అసలు నేను అసలు ప్రీచి వేలోనే వెళ్ళను అసలు. ఐఎమ్ నాట్ ప్రీచింగ్ ఎనీథింగ్. దిస్ ఈస్ మై థాట్, దిస్ ఈస్ మై ఒపీనియన్. యూ లైక్ ఇట్, యూ టేక్ ఇట్. ఇఫ్ యూ డోంట్ లైక్ ఇట్, వెయిట్ ఫర్ మై నెక్స్ట్ సాంగ్. దట్స్ ఆల్ ఐ కెన్ సే. సో యాజ్ అన్ ఇండిపెండెంట్ ఆర్టిస్ట్ మనం చేయగలిగేది అదే. ఇందులో వర్స్ట్ క్రిటిసిజం ఎక్కడొచ్చింది? అంటే ఫ్రమ్ కామెంట్లు పెట్టేవాళ్ళు ఎక్కువ రాలేదండి. అంటే మీరు వేసుకునే బట్టలా, లేకపోతే
ఏంటి అసలు ఆ భాష ఏంటనా, లేకపోతే ఆ డ్రెస్ ఏంటి అనా, లేకపోతే ఆ జుట్టు ఏంటి ఆ కలర్ లో ఉందనా, ఏంటి వాట్ ఈస్ ద పాయింట్? చాలా మందికి అర్థం కాలేదు ఫస్ట్ ట్రైలర్ పెట్టినప్పుడు, టీజర్ పెట్టినప్పుడు అర్థం కాలేదు. సో దేవర్ నెగిటివ్ కమెంట్స్ అబౌట్, బికాస్ టీజర్ లో ఏం తెలుస్తుంది, డ్రెస్ ఒకటే తెలుస్తుంది కదా, అంత పాట ఇంకేం పెట్టలా అందులో. లక్షణంగా ఉండవలసిన Hmm? శ్రావణ భార్గవి అంటే సంప్రదాయబద్ధమైన పేరు పెట్టుకుని నో ప్రాబ్లం, కట్ చేయొద్దండి, బాగుంది. ఈ బరువులో పేరులో ఒక బరువు ఉంది, వెరీ అర్థి చక్కటి శ్రావణ భార్గవి. రావణ భార్గవికి వెళ్ళిపోయింది. ఏమైపోయింది? శ్రావణ భార్గవి నుంచి రావణ భార్గవికి రావణ భార్గవ లేదు, బట్ అంటే టీజర్ లో పాట మొత్తం ఇంకా రివీల్ అవ్వలేదు. అందులో ఓన్లీ ఒక ఫ్యూ షార్ట్స్ మాత్రమే పడ్డాయి అనమాట. ఇట్ వాజ్ 10-15 సెకండ్ టీజర్. అందులో చూసి అయ్యో ఈ బట్టలు ఏంటి అది ఇదని కొంతమంది కమెంట్ చేశారు. సమ్ పీపుల్ వర్ మోస్ట్ ఆఫ్ దెమ్ వర్ ఎక్సైటెడ్. పాట వచ్చిన తర్వాత మొత్తం ఫ్లిప్ అయిందనే చెప్పాలి, జనాల పర్స్పెక్టివ్ ఫ్లిప్ అయిందని చెప్పాలి. ఫర్ తెలుగు ఆడియన్స్ యూజువలీ మనం అంటే తీసుకోలేరేమో పాట అని అనుకొని స్టార్ట్ చేశాను. ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్, సరే తీసుకోకపోతే ఇంకేం చేస్తాము అన్నట్టే రిలీజ్ చేశాను. బట్ ద వే దే రిసీవ్ ద సాంగ్ ఇస్ అమేజింగ్. నాకు అనిపించింది, ఓకే తెలుగు ఆడియన్స్ అనే కాదు, ఆడియన్స్ ఇన్ జనరల్ ఏంటంటే మనం ఇంట్రొడ్యూస్ చేయాలి జానర్స్, అండ్ ఇఫ్ యు ఆర్ డూయింగ్ ఇట్ వెల్ దెన్ దే విల్ రిసీవ్ ఇట్ వెల్, అంతే. ఇది యాక్చువల్లీ యు డన్ ఇట్ యాజ్ అ సాంగ్, చాలా బాగా ప్రొఫెషనల్లీ ప్రొడ్యూస్డ్. కొంతమంది కామెంట్స్ నేను చదివాను, ఇది మామూలుగా వెస్ట్ లో చేసే సింగిల్స్ ఉంటాయి కదా, ఆ క్వాలిటీలో ఉందని చాలా మంది వర్ హ్యాపీ ఆల్సో. బట్ న్యాచురల్లీ కల్చరలీ అండ్ ఆల్సో లాంగ్వేజ్ వైజ్ అండ్ ద థాట్ ప్రాసెస్ చాలా మందికి షాక్ కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇది సినిమాలో ఉంటే అప్రిషియేట్ చేస్తారు, ఇది ఇండిపెండెంట్ కదా, నువ్వు ఆలోచిస్తావా, అక్కడి నుంచి ప్రాబ్లం. నీకు ఆలోచన ఉండాలా, అలా అడిగిన. సో అదే చెప్తున్నాను, ఫ్లిప్ అయిపోయింది, నెరేటివ్ అంతా ఫ్లిప్ అయిపోయింది సాంగ్ రిలీజ్ అయిపోయిన తర్వాత. సాంగ్ రిలీజ్ అయిన తర్వాత పీపుల్ హావ్ యాక్సెప్టెడ్ ఇట్. టీజర్ అప్పుడు కొంచెం నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి, పాట వచ్చిన తర్వాత ఫ్లిప్ అయిపోయింది. నేను అదే ఆశ్చర్యపోయా, పాట ఇంకా టీజర్కే ఇంత ఇలా అంటున్నారు, ఇంకా పాట వస్తే ఏమంటారో అని అనుకున్నా. కానీ పాటకి మీరు ఇప్పటికీ కమెంట్స్ అయితే పాజిటివ్ కమెంట్స్ ఎక్కువ ఉంటాయి, నెగిటివ్ తక్కువ ఉంటాయి. ఈ ఇండస్ట్రీ నుంచి ఎవరెవరు చాలా అప్రిషియేట్ చేశారు? మ్యూజిక్ డైరెక్టర్స్ మొన్ననే రీసెంట్ గా మణిశర్మ గారు ఫోన్ చేశారు, చేసి యువర్ అ వెరీ గుడ్ మ్యూజిషియన్, కీప్ గోయింగ్, యూర్ డూయింగ్ వెరీ వెల్. అసలు ఎలా వచ్చింది నీకు ఐడియా? ఐ నో యూ రైట్. యాక్చువల్లీ నేను ఫస్ట్ టైం లిరిక్ అనేది రాసింది ఫస్ట్ మణిగారికే రాశాను నేను. ఆయన ఏదో వచ్చి ఆయన వచ్చి ఏదో పాటకి ఊరికే ఇగో ఇందులో 4 లైన్లు రాయాలి ఇంగ్లీష్ లో ర్యాప్ అని అన్నారు. నన్ను ఎందుకు అడుగుతున్నారు ఈయన అని చెప్పి, ఆయన అంటే భయం, నో చెప్పలేక బలవంతంగా ఏదో రాసి అప్పుడు నేను రాస్తానా అని అనుకున్నా అప్పుడు. సో హీ వాజ్ ద ఫస్ట్ వన్ టు డిస్కవర్ దట్ ఇన్ మీ. సో ఆయన కూడా అదే అన్నారు, మొన్ననే ఫోన్ చేశారు, మొన్న సెడ్ నువ్వు రాస్తావు అని తెలుసుగా నాకు, అఫ్ కోర్స్ హూ ఆర్ యూ టెలింగ్, ఐ నో అఫ్ కోర్స్ అన్నట్టు మాట్లాడారు అనమాట. ఒక 2 లైన్లు మా కోసం, ఇది పాటలోంచి ఆ ర్యాప్. Never create no drama, be the sita to your rama, ఆడవాళ్ళే తగ్గాలమ్మా, what the actual fuck అమ్మా. ఒక విధంగా ఒక మోస్తరు నుంచి ఒక మాదిరిగా, అంటే దట్స్ వాట్ వాస్ క్యాచీ ఇన్ ద సాంగ్. మణిగారు, కీరవాణి సార్ అందరికీ పాడావు కదా శ్రావణ. యు సంగ్ ఫర్ ఆల్ ద మ్యూజిక్ డైరెక్టర్స్ ఇంక్లూడింగ్ రెహమాన్? లేదు, రెహమాన్ గారికి పాడలేదు ఇంకా. పాడదాం, తొందరలో పాడదాం, గట్టిగా అనుకుందాం, గట్టిగా అనేసుకుందాం. రాజా సార్? లేదండి, అంటే మనకి ఇక్కడ తెలుగులో ఉన్న వాళ్ళందరూ, డిఎస్పి గారు, of course some of your best hit songs are డిఎస్పి గారు, ఒక చిన్న మెడ్లే. మెడ్లియా అంటే ఒక్కొక్క లైన్ ఓకే అందరికి గుర్తు చేసుకుంటే ఖుషి అనమాట. అందుకని అంటే చిన్నోడే వేటకొచ్చాడే, అడవి లాంటి అందాలే ఆక్రమించాడే, సూపర్ మచ్చి అడ సూపర్ మచ్చి అది. దాని తర్వాత జ్వరం వచ్చింది, చెమటొచ్చింది, దడ పుట్టింది, బెంగొచ్చింది, ఆయొచ్చి సూయొచ్చి సెగలొచ్చి పొగలొచ్చి మధ్యరాత్రి మెలుగు వచ్చి ఆడబోతన్నకొచ్చి ఎట్టెట్టో అయిపోతుందో రాంబాబు యాదంతో రో. విజయమేయర్ గారికి అమ్మా అని కొత్తగా మళ్ళీ పిలవాలని అన్న పాట. మనమా
లైఫ్ ఇస్ బ్యూటిఫుల్. లైఫ్ ఇస్ బ్యూటిఫుల్. అవునవును. తర్వాత ఆయనకి మమ్మీ రిటర్న్స్ ఓ గాడ్ వాట్ టు డూ అని పాట కూడా పాడారు మిక్కీ మేయర్ గారు. సో అందరినీ కవర్ చేసి అందరినీ కవర్ చేసి అసలు మంచి యూ హావ్ వెరీ గుడ్ రిపోర్ట్ టు లుక్ బ్యాక్ అండ్ ఫీల్ సో. I'm very grateful and I feel very happy that I've been given such beautiful opportunity. We're also very happy to see you shining like this and Thank you. expressing yourself Thank independently. you so much. So ఈ క్రమంలో what was the most difficult time for you? ఏది ఏ క్రమంలో? మొత్తం అసలు in the last 15 years, 10 years in the Last 10 years లో. professionally, yeah. Last 10 years లో I think I'm scared of stagnation అండి. స్టాగ్నేషన్ అంటే భయం నాకు. ఎక్కడ స్టాగ్నెంట్ అయిపోతామేమో అని ఒక చిన్న ఫియర్ ఉంటుంది. అండ్ వాట్ ఆల్ కెన్ ఐ డూ అని నాకు తెలియకుండానే ఐ స్టార్టెడ్ అప్గ్రేడింగ్ ఆర్ ఎక్స్ప్లోరింగ్ మై సెల్ఫ్. ఏమేం చేయొచ్చు, ఒక ఏ ఆపర్చునిటీ వచ్చినా, ఈవెన్ ఇఫ్ ఇట్ వాస్ ద మోస్ట్ ర్యాండమ్ ఆపర్చునిటీ, ఐ యూస్ టు సే ఎస్. బికాస్ కొత్తగా అనిపించిందా, ఓకే ఫైన్ చేసేద్దాం. డబ్బింగ్ కొత్తగా అనిపించిందా, ఓకే ఫైన్ చేసేద్దాం. డబ్బింగ్ ఇస్ ద మోస్ట్ డిఫికల్ట్ థింగ్ దట్ ఐవ్ ఎవర్ డన్. ఇప్పటికీ అవునా? ఇప్పటికీ ఎందుకు ఆ లిప్ సింక్ కుదరాలి, ఎక్స్ప్రెషన్ రావాలి, గొంతు నొక్కాలి first. అసలు డబ్బింగ్ ఇస్ అ డిఫరెంట్ ఆర్ట్ ఇఫ్ యూ ఆస్క్ మీ. నేను ప్రొఫెషనల్ డబ్బింగ్ ఆర్టిస్ట్స్ ని చూసి నేను వాళ్ళు డబ్బింగ్ చెప్తుంటే ఇంత నేను ఏదో పాట పాడేసినంత ఈజీగా వాళ్ళు చెప్పేస్తున్నారు అనుకునేదాన్ని అనమాట. బట్ ఐవ్ లెర్న్డ్ అ లాట్ త్రూ డబ్బింగ్ ఆల్సో. పొన్నియిన్ సెల్వన్ 1 and 2 లో త్రిషాకి చెప్పాను ఆఫ్ లేట్. దాని ఒక తర్వాత 2 డైలాగులు గుర్తులేదు, వడివేల్ వట్రివేళ వీళ వీళ నాయక తెలుగులో చెప్పాను. అసలు అలాంటివి ఉన్నాయి కదా పేర్లు అందులో. అంతా అలాగే ఉన్నాయి అమ్మ అందులో. బాబోయ్, అందుకే ఏం గుర్తులేవు. రాజరాజ చోళ, రాజేంద్ర చోళ హిస్టరీ పాఠం చదువుకున్నాను చిన్నప్పుడు. అవే అసలు బుర్ర దిమ్మ అవునవును. తిరిగిపోయేది. అసలు అందులో ఒక్కొక్కళ్ళ పేర్లు తిరిగేది కాదు, నోరు తిరిగేది కాదు. అందులో అక్కడ లిప్సింగ్ కి మ్యాచ్ చేయాలి, ఇవన్నీ చేయాలి. తర్వాత మొన్న డబ్బింగ్ లో ఇట్ వాస్ అ వెరీ నైస్ డిఫరెంట్ క్యారెక్టర్. విశ్వక్ సేన్ గారి మూవీ లైలా అని ఒక మూవీ వచ్చింది. అందులో హీ ప్లేస్ అ ఉమెన్ రోల్ అనమాట. ఆడవేషం వేసుకొని చేస్తారు అందులో. ఆ రోల్ కి నేను డబ్బింగ్ చెప్పాను అనమాట. నైస్ కదా, నాట్ జస్ట్ హీరోయిన్, ఇట్లా కూడా చెప్పుకోవచ్చు అని చెప్పి సో ఎనీథింగ్ దట్ కమ్స్ మై వే ఐ టేక్ ఇట్ బికాస్ ఐఎమ్ అఫ్రేడ్ ఆఫ్ స్టాగ్నేషన్. అండ్ స్టాగ్నేషన్ వచ్చిన ప్రతిసారి ఐ యూస్ టు గెట్ వెరీ స్కేర్డ్. అమ్మో ఏంటి ఇంతేనా, ఇంకా మనం ఇంతేనా. నాట్ దట్ ల్యాక్ ఆఫ్ ఆపర్చునిటీస్ అని కాదు, బట్ ఇంతేనా అంటే నా దిస్ ఇస్ ఆల్ దట్ ఈస్ దేర్ ఇన్ మీ అని ఒక ఫీల్. పొటెన్షియల్, ఎండ్లెస్ పొటెన్షియల్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాను నా దగ్గర నుంచి నేను. దట్స్ ఆల్సో ప్రెషర్ సమ్ టైమ్స్. దట్ ఈస్ ఓన్లీ అ బిగ్ ప్రెషర్ ఇఫ్ యూ ఆస్క్ మీ. Yeah. So actually, but all said and done, I think first నుంచి శ్రావణ, you have been challenging the norms because చాలా మధురమైన హై పిచ్డ్ వాయిసెస్ ని, అంటే మీరు మధురంగా ఉండదని కాదు, బట్ ఒక బేస్ లో Right. మెలడీ తీసుకురావడం, దట్ వాస్ ఐ థింక్ సంథింగ్ న్యూ ఫ్రెష్ టు ద ఇండస్ట్రీ. యా డెఫినెట్లీ. పైకి ఉండేవి కదా అవును. శృతులన్నీ, 2-2.5 తక్కువ ఉండేవి కదా. ఫీమేల్ స్టీరియో టైప్ నీ బ్రేక్ చేసిన. సో యూ కమ్ బ్యాక్ ఇంటూ. ఎంత శృతి పాడతావు శ్రావణ నువ్వు? అన్ని పాడతావు కానీ అంటే comfortable. ఫాల్సెటోకి వెళ్తే పాడొచ్చు, 2-2.5 కూడా పాడొచ్చు. ఓపెన్ వాయిస్ అయితే ఓపెన్ వాయిస్ లో కూడా అందుతుంది కానీ అరిచినట్టు వస్తుంది. సో ఎవ్రీ వాయిస్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఇది కదండి. ఇప్పుడు మీరు పాడతారు, మీకు ఆబ్వియస్లీ yeah, నేను yeah. ఎవరికి చెప్తున్నాను, మీకు తెలిసే ఉంటుంది. సో ఐ థింక్ 6 ఇస్ కంఫర్టబుల్. 6 అదే నేను కూడా అదే. సో మనకి ఇండస్ట్రీలో పైన పాడతారు ఏనే ఇప్పుడు, అంటే క్లాసికల్ అయితే ఏనే పాడగలుగుతారు, మళ్ళీ 7 అదే మెలడీ సాంగ్స్ అయితే కొంచెం మనం పాడొచ్చు. వాయిస్ కంప్రెస్ చేసి పాడతాం. పాడతాం. ఆ, అదే అలా. ఇండస్ట్రీలో ఎవరు ఫ్రెండ్స్? సౌమ్య వారణాసి, షీఈ్ ఆల్సో క్లాసికల్. యా. సో మగువ అదేంటి ఆ అవును. సినిమాలో అవును, వకీల్ సాబా. తను ఇది చేసి, అవును వకీల్ సాబ్ లో మొత్తం సాంగ్ అంతా మొత్తం మళ్ళీ కవర్ చేసి షీ మేడ్ ఇట్ ఇన్ అ రోల్. యా షీ హాస్ వెరీ స్వీట్ వాయిస్. షీఈ్ వెరీ వెరీ క్లోజ్ టు సౌమ్యనా? సౌమ్య, యామిని, దీస్ టూ ఆర్ వెరీ. సత్యయామిని. మేము మంచిగా మాట్లాడుకుంటూ ఉంటాం అన్నమాట ఎప్పుడు. ఆఫెన్ గా కలవడం అవ్వదు కానీ బట్ వి స్పీక్ అబౌట్ ఎవ్రీథింగ్ అండర్ ద సన్. ఇప్పుడు అమ్మ వాళ్ళు దే ఆర్ లైక్ హ్యాపీ సీయింగ్ యువర్ ప్రోగ్రెస్. ఓ యా, దే వెరీ హ్యాపీ. వాళ్ళు ఈ చేంజ్ చూసి భయపడలేదా, పెట్టలేదా? కాదండి, చేంజ్ నాకు క్లోజ్ గా ఉన్న వాళ్ళకి ఇది చేంజ్ లాగా అనిపించట్లేదు. ఎస్టర్డే ఆల్సో ఐ వాస్ టాకింగ్ టు సౌమ్య. సో షీ సెడ్ ఇట్స్ నాట్ అ చేంజ్. వై ఆర్ పీపుల్ టేకింగ్ ఇట్ యాజ్ అ చేంజ్? అంటే బికాస్ బయట చూసే వాళ్ళకి ఎలా బయట చూసే ఉంటుందంటే వాళ్ళకి ఒకలాగా it's a అలవాటు change. కదా. అవునవును. సో వి నో యు మోర్ అంటే In a different way. డిఫరెంట్ వే. Yes. దట్స్ ఆల్.
సో బయట వాళ్ళకి తెలియదు, బట్ ఇంట్లో ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటంటే మా మమ్మీ వాళ్ళకి ఆల్రెడీ తెలుసు, దిస్ ఇస్ వాట్ ఐ యామ్, దిస్ ఇస్ హౌ ఐ యామ్, ద వే ఐ డ్రెస్, ద వే ఐ టాక్, ద వే ఐ వాక్, అంతా తెలుసు వాళ్ళకి కొత్తగా అనిపించట్లేదు. ఐ థింక్ దే ఆర్ హ్యాపీ దట్ పీపుల్ ఆర్ యాక్సెప్టింగ్. పీపుల్ హావ్ కమ్ టు దట్ పాయింట్. సడన్ గా చూస్తే ప్రియాంక చోప్రా చూసినట్టుంది. ఇంకొక ఐస్ క్రీమ్ నా పేరు మీద మీకు. అంతే కదా. యాక్టింగ్ ఏమి అనుకోలేదా శ్రావణ? మంచి విలన్ రోల్ వస్తే చేస్తా, నీలాంబరి లాంటి రోల్ ఒకటి ఇస్తే ఒకటి చేస్తా, అంటే పెద్ద మేనిఫెస్ట్ చేద్దాం. మామ బొట్టు పెట్టు. అలా మంచి విలన్, ఇట్లా విలన్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చే రోల్ ఇస్తే చేస్తా, మేనిఫెస్ట్ చేద్దాం. కూర్చొని నెక్స్ట్ టైం మాట్లాడుకునేటప్పుడు యాక్టింగ్ గురించి కూడా మాట్లాడుకోవచ్చు అప్పుడు. బట్ ఇది చాలా ఒక కొత్త వేవ్ ఇన్ టు ద మ్యూజిక్ ఇండస్ట్రీ, ఎస్పెషలీ ఇండివిజువల్ మ్యూజిక్, ఇండిపెండెంట్ మ్యూజిక్ చాలా ఒక ఫ్రెష్. యాక్చువల్లీ ఇండిపెండెంట్ మ్యూజిక్ ఈజ్ రూలింగ్ ఇన్ ద నార్త్. తమిళ్లో కూడా ఇండిపెండెంట్ మ్యూజిక్ ఈజ్ రూలింగ్. తెలుగులో ఇట్ ఈస్ జస్ట్ ద బిగినింగ్. తెలుగులో మనకి అద్భుతమైన ఇండిపెండెంట్ ఆర్టిస్ట్స్ ఉన్నారు. వన్స్ దేర్ మ్యూజిక్ కమ్స్ అవుట్, తెలుగు ఇండీ సీన్ ఇస్ గోయింగ్ టు బ్లో అప్. ఇట్ ఈస్ గోయింగ్ టు బ్లో అప్. అండ్ అందరూ ఇప్పుడు మీరు చూస్తారు కదా, నేను చెప్పడం కాదు, జస్ట్ గివ్ ఇట్ 2 years time, యూ విల్ సీ సో మెనీ ఇండిపెండెంట్ ఆర్టిస్ట్స్ కమింగ్ అవుట్. వస్తారు చాలా మంది. అండ్ మంచి బోల్డ్నెస్ అండ్ క్రియేటివ్ ఇమాజినేషన్ తో వచ్చిన శ్రావణకి కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ. ఫర్ మేకింగ్ అ వెరీ వెరీ హిట్ నంబర్. ఫస్ట్ పార్టే ఇలాగా అంటే యాక్చువల్లీ ఫస్ట్ కాదు, ఫస్ట్ కాదు కానీ అదే ఇలాంటి ఒక రెబెలియస్ పార్ట్ Right, ఫస్ట్ టైం. right, అంతకు ముందు you've done some songs. So how do you respond to social media nonsense? సోషల్ మీడియా Nonsense. నాన్ సెన్స్ అంటే లైక్ Light తీసుకుంటా కామెంట్లు, అదే చెప్పాను కదండి, extrapolations, people probing deep. you're giving time, you're giving 2 minutes of your time and commenting on a post of mine. I'm very very happy, I'm very grateful for it. అంతే కదండి. ఇప్పుడు ఎవరినో అడిగి ఒక 2 నిమిషాలు నా కోసం కూర్చొని నాకు బాధలు చెప్తా అంటే వింటారు ఎవరు? వినరు. నేను అడగకుండానే పీపుల్ ఆర్ యాక్చువల్లీ టేకింగ్ టైమ్ అవుట్ ఫ్రమ్ దేర్ డే, గివింగ్ మీ దట్ టైం. అనలైజ్ చేస్తున్నారు పాటని కానీ, పోస్ట్ ని కానీ, నేను మాట్లాడే మాటలు కానీ, ఇవన్నీ అనలైజ్ చేసి రాస్తున్నారంటే చిన్న విషయం. కాబట్టి ఆ సమయానికి ధన్యవాదాలు. ఇది నేను ఊరికే చెప్పట్లా, బట్ ఐ రెస్పెక్ట్ టైమ్ అలాట్. ఎనీబడి హూ గివ్స్ మీ దట్ టైమ్, ఐ రెస్పెక్ట్ దెమ్ అలాట్. I expect the same. Super. I really like your attitude. Thank you. అయితే సంక్రాంతి పాటలు ఏమైనా గుర్తున్నాయి మన వైండ్ అప్ చేసేలోపు చిన్నప్పటివి? అదే అంటే బాలగుమి గారు, మాస్టర్ గారు వీళ్ళందరూ నేర్పించేవాళ్ళు. అంటే సంక్రాంతి అనగానే మన షో బిజ్ లోకి వచ్చిన దగ్గర నుంచి సంక్రాంతి పాట అంటే కోటి గారి పాట గుర్తొస్తుంది నాకు. ఏదది? మన ఆనందాలే వెల్లువైతే గుండెలోన అనురాగాలే ఉండిపోవా అనే పాట గుర్తొస్తుంది. మమతల మాలలు తెచ్చి గుర్తు రావట్లే. డోలీ 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 రే, డోలీ 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 డోలీ, సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా. మీరు కూడా పాడారు. సరదాలు తెచ్చిందే తుమ్మెదా కొత్త. అంతవరకు చాలు. ఓకే, ఇంకా చాలా ఉన్నాయి కదా. ఈ రెండే అండి బాగా పాడేది. మహాలక్ష్మి రామ, అదే తీసుకుంటూ వస్తా కదా బసవన్నలు. అది ఓకే. అది ఇంకేమున్నాయి చిన్నప్పుడు? ఏమి లైట్ మ్యూజిక్ గుర్తులేవా? క్వశ్చన్ పేపర్ లీక్ చేయొచ్చు కదా, ఇలాంటివి అడుగుతారని నాకు చెప్పొచ్చు కదా, నేను చేసుకుంటేనే కదా థ్రిల్. ఇంకా గుర్తు చేసుకోవాలా? పతంగుల గురించి ఏమైనా పాటలు ఉన్నాయా? ముగ్గు గురించి. ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయ, ముత్తైదు కుంకుమ బ్రతుకంత ఛాయ. నాకు సీతమ్మ వాకిట్లో కూడా సంక్రాంతికి వస్తుంది. పాడేయచ్చు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్టు, సిరిమల్లి చెట్టేమో విరగబోసింది, కొమ్మ కదలకుండా కొయ్యండి పూలు, కోసినవన్నీ సీత కొప్పు చుట్టండి, కొప్పున గుప్పెడంత పూలెందుకండి, కోదండ రామయ్య వస్తున్నాడండి, రానే వచ్చాడో యమ్మ రామయ్య, వస్తూ చేశాడో యమ్మ ఏదో మాయా. సినిమాలి పూలు మనకి వింటర్ లో అడిగితే కొడతారు కానీ పాట అమేజింగ్ థింగ్ అంటే శ్రావణ ఫుల్ ఫామ్ వాయిస్ చక్కగా అవునా? పలుకుతోంది.
విచ్ మీన్స్ యూ మస్ట్ ప్రాక్టీస్ అయితే రోజు నడుస్తుంది అనమాట. ప్రాక్టీస్ ఏమో అంటే షోస్ ఇవన్నీ నడుస్తుంటాయి కదండి, అదే ప్రాక్టీస్. కొత్త పాటలు ఏమన్నా ఉంటే అవి పాడడానికి ట్రై చేస్తుంటా, అదో ప్రాక్టీస్. అలా కూర్చొని రియాజ్ చేసి చెయ్యాలి. యాక్చువల్లీ సింగర్ అన్న తర్వాత అవన్నీ చెయ్యాలి. మీరు ఎవరన్నా సింగర్ అవ్వాలంటే అవన్నీ చెయ్యాలి. సూపర్, చాలా బాగుంది లిస్నింగ్ టు యూ. అండ్ సో అయితే ఈ సంక్రాంతి పండక్కి శుభాకాంక్షలు. ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెట్టేవన్నీ ఉంటాయా? అయ్యో, మా ఇంట్లో ఇంకా శిఖర, నేను ముగ్గేస్తే శిఖర అందులో కలర్స్ నింపడం అలా చేస్తూ ఉంటుంది. సో ఇవన్నీ చేస్తాం. మా అమ్మ గొబ్బెమ్మలు పెడుతుంది అక్కడ. అందరికీ పండగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. అండ్ సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. అండ్ వీల్ మీట్. ప్రతి పాటకి మనం కూర్చుని అయ్యో, ఓ 4 పాటలు గుర్తు చేసుకుని ఇలా ఓ 4 మాటలు కుదిరితే ఒక బౌల్ ఐస్ క్రీమ్. అది కూడా మనకు ఆర్గానిక్ క్రీమరీ, ఇండియాస్ ఫస్ట్ ఆర్గానిక్ క్రీమరీ అన్నమాట. ఎస్, వీళ్ళకి కంప్లీట్ గా అసలు షుగర్ ఫ్రీగా, సూపర్ హెల్దీ, గొంతు పట్టేయడాలు లాంటివి ఏమి ఉండవు. నేను ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు, నేను ఇంతకు ముందు కూడా వచ్చాను ఇక్కడికి, మా పాపని తీసుకుని వచ్చినప్పుడు చెప్పారు గొంతు పట్టేదండి ఐస్ క్రీమ్ తింటే, ఇట్ ఇస్ మేడ్ ఆఫ్ అవుట్ ఆఫ్ హెల్దీ ఇంగ్రీడియంట్స్ అని చెప్తే ఇంకా మేము రెచ్చిపోయాం అసలు ఆ రోజు. నేను ఇంకొక కొత్త ఫ్లేవర్ కనిపెట్టబోతున్నా, చిక్కు. ఎందుకో తెలుసా, తింటే చిక్కిపోతారనమాట, సన్నగా కూడా అవుతారు. ఆ చిక్కు అన్నారు కదా, శిఖర అని మేము ముద్దుగా చిక్కు అని పిలుచుకుంటాం. అరే ఇంకేం అసలు ఎన్ని కలిసే సూపర్. అలా ఆల్ మై లవ్ టు శిఖర. థ్యాంక్ యూ. ఆల్ అవర్ లవ్ టు యూ ఆల్సో శ్రవణ. థ్యాంక్ యూ. ఇంటికి రండి ఎప్పుడైనా. వస్తాను. మీరు busy ఉంటారు. నేను బిజీ లేదు, పిలిచిన పాపానికి పోతే అయ్యో, ఇప్పుడు పిలుస్తున్నా వీళ్ళందరూ సాక్ష్యం. ఇప్పుడు నేను పిలవడం అయిపోయింది, మీరు రావడం ఒకటే బాకీ. ఖచ్చితంగా వస్తాను. మీరు వస్తే మీతో యూట్యూబ్ బ్లాగ్ చేస్తా. తప్పకుండా. యూ ఆల్రెడీ హ్యావ్ అ ఛానల్ కదా, అదే చేద్దాం. విల్ ప్లాన్. సౌండ్స్ గుడ్. సూపర్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. బాయ్. మీరు చెప్పడానికి ఎంత మొహమాట పడుతున్నారు.